Hi everyone, welcome back to our channel. I'm Bhargavi Wellness Coach. Big Boss of Weight Loss Challenge లో ఒక మంచి ఫుడ్ రెసిపీ అనేది ఒక టాస్క్ గా ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ కి సంబంధించి మాకు లైవ్ లో ఈ ఏదైతే ఈ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాం. ప్రోటీన్ లడ్డు అన్నమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మా చేత గ్యాదర్ చేపించేసి లైవ్ లో మాకు ఈ ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నారు. మాస్టర్ చెఫ్ ఇస్ దేర్ అన్నమాట. సో జూమ్ ఆన్ లైవ్ లో ఉన్నాం మేమంతా కూడా. సో లైవ్ లో మేము ఇవన్నీ కూడా యాడ్ ఆన్ చేసుకొని సో గెట్ రెడీ అయిపోయాము టుగెదర్ విత్ టీమ్ తోటి మేము ఈ ప్రోటీన్ లడ్డు తయారు చేయబోతున్నాం మా పిల్లలతో కలిసి. సో ఫ్రెండ్స్, మీరు కూడా మాలాగే మా కమ్యూనిటీలో జర్నీ చేయాలనుకుంటే హెల్దీ వెయిట్ లాస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కూడా, సో స్క్రీన్ మీద నెంబర్ కూడా ఉంది, డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా, కంపెనీ నుంచి డైరెక్ట్ ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి కావాలన్నా, డిస్కౌంట్ లో మీరు ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా నా గైడెన్స్ మీకు తప్పకుండా అందుతుంది. సో డైరెక్ట్లీ మీరు వీడియో చూసిన వెంటనే నాకు కాల్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? సో మనం ఇంగ్రీడియంట్స్కి వచ్చేద్దాం. ఫస్ట్ ఇక్కడైతే లిటిల్ గా మిక్స్ చేసుకున్నాం అనమాట బాదం పప్పు, అది మా పాప చెప్పేసింది. సో ఇవైతే నేను అంజీరు 40 నిమిషాలు వీటిని హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను అనమాట. వీటిని సోక్ చేసుకోవాలి, ఓకేనా? అండ్ ఇవైతే వాటర్ మిలన్ సీడ్స్, అండ్ ఇది గసగసాలు అండ్ ఇలాచీ పౌడర్ అండ్ డేట్స్ అనమాట, ఓకే? అండ్ ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ గీ అండ్ డైనో షేక్ స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకున్నాను అండ్ పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్. మన న్యూట్రిషన్ గ్యాస్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఫస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేయించుకోవాలి. సో ఈ గసగసాలు, వాటర్ మిలన్ సీడ్స్, ఈ బాదం పప్పు ఇవన్నీ దోరలుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో ఈ మామూలుగా ఖర్జూరం పండ్లు ఉన్నాయి కదా, అంటే అవి వేసుకొని దాంతోపాటు ఈ అంజీర్ బాదం, నానబెట్టిన అంజీర్ బాదం వేసి మెత్తగా పేస్ట్లా చేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్లో కలిపేయాలి. సో ఇదంతా కలిపేసిన తర్వాత బాగా అందులో ఇలాచీ పౌడర్ ఉంది కదా, సో మనం మిక్స్ చేసుకుని ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అందులోకి మనము ఇందాక చెప్పాం కదా, మెయిన్గా ఈ అంజీర్ బాదము, ఖర్జూరం పండు, వాటర్ మిలన్స్ చాలా హెల్త్కి మంచిది. సో దాని తర్వాత ఏం యాడ్ చేస్తున్నాము, డైనో షేక్ అండ్ పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్. సో ఆల్మోస్ట్ మనకు పర్సనలైజ్ పౌడర్ అంటే ఏందో కూడా ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోలో పెట్టున్నాను. ఒకసారి కిందకి వెళ్ళి నా వీడియోస్ చెక్ చేయండి, పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ ఎందుకు తీసుకోవాలనేది. దాంతోపాటు డైనో షేక్ అనేది ఎంత తీసుకున్నా మంచిదేనండి. సో నేను ఇక్కడైతే 3 స్పూన్లు డైనో షేక్ యాడ్ చేశాను, కొంత కలుపుకుంటూ కొంత గీ వేసుకుంటూ మిక్స్ చేశాను అనమాట. 3 స్పూన్లు పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నాను అండ్ 3 స్పూన్లు డైనో షేక్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో డైనో షేక్లో మోర్ న్యూట్రియంట్స్ వాల్యూస్ ఉంటాయి. పిల్లలకి ఇవ్వచ్చు స్నాక్స్ పరంగా, అండ్ మనం కూడా తీసుకోవచ్చు. స్వీట్ క్రేవింగ్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉమెన్స్కి అయితే ఎక్కువ క్రేవింగ్స్ ఉంటాయి ఈవినింగ్ అయ్యేసరికి. ఇలా వీటిని మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం రౌండ్గా లడ్డూలా ప్రిపేర్ చేసుకుంటాం, ఓకేనా? నెయ్యి చేతికి అద్దుకుంటే అవి అంటుకోకుండా ఉంటుంది అనమాట, అట్లా ఆ పేస్ట్ అనేది. సో ఇట్లా రౌండ్గా నీట్గా బాల్స్లా ప్రిపేర్ చేసేసుకొని మనం ఇట్లా కింద టిష్యూ ఎందుకు వేసానంటే అది లైక్ ఆ ప్లేట్కి అంటుకోకుండా ఉండడానికి నేను అవి యాడ్ చేశానమాట. పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ అనేది హెల్దీ మజిల్ రికవరీకి, క్రేవింగ్స్ని తగ్గించి మనకు హెల్దీగా స్టమక్ ఫుల్ఫిల్గా ఉంచుతుంది. సో వెయిట్ లాస్ అవ్వడానికి స్నాక్స్ సో ఇంగ్రీడియెంట్స్ అందరూ గుర్తుంచుకోవాలంటే మళ్ళీ రిపీట్ చేయడానికి ఇంగ్రీడియెంట్స్ సో గుర్తుంచుకోండి. లేదు నా దగ్గర చూపించడానికి కానీ అందరూ చూసారంట. ఫస్ట్ జాగ్రత్తగా ఎత్తి పట్టుకో. యమ్మీ సూపర్ టేస్ట్. ప్రోటీన్ లడ్డూస్ ఆర్ పవర్డ్ బై మేడం చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. నాకు స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. రియల్లీ అమేజింగ్ టేస్ట్ మేడం.
చెప్పండి. ప్రోటీన్ లడ్డు చాలా ఎమ్మీగా ఉంది. చాలా అందరం టీంతో చేసి చాలా